యెషయా ప్రవచన గ్రంథం. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కొరకు దేవుడు సిద్ధపరిచిన మాటలు యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధ కలిగి ఈ మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదినిగా రాతిని వేసిన వాడిని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అందరూ ఒకసారి ఆమేనండి. ఒకసారి ఇందులో చాలా అమూల్యము లాంటి మాటలు ఉన్నాయి. ఇంచుమించు చాలా వర్తమానాలు ఈ వచనంలో కనబడ్డాయి నాకు. అందులో ఒక్క మాటే మీకు ఈ రాత్రి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అమూల్యమైనవి అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి. అమూల్యమైనవి. ఆ ఒక్క మాట ఈ రాత్రి మీ అందరి యొక్క క్షేమం కొరకే ఉపవాస ప్రార్థనలో దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడునుగాక. ప్రియులారా, ఇక్కడ యెషయా ప్రవక్త చాలా విలువైన మాటలు చెప్తున్నాడు. సియోనులో పునాదిని వేసిన వాడిని నేనే. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచన వాక్కది. యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని ఆయన పుట్టుక గురించి మాట్లాడారు. ఆయన మరణాన్ని గురించి మాట్లాడారు. ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. ఇక్కడ ప్రవచన వాక్యం ఏమని రాస్తుందంటే, సియోనులో పునాదిని వేసిన వాడును నేనే. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది మీద సంఘం కట్టబడుతూ ఉంది. అయితే ఈ అమూల్యమైన రాయి మన ప్రభువైన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంది, సందేహమే లేదు. అక్కడ పరిశోధింపబడిన రాయి అని, ఆ తర్వాత బహుస్థిరమైన రాయి అని, మూలరాయి అని, ఇట్లాగా అనేకమైన మాటలు ఇవి ప్రభు గురించి రాయబడిన ప్రవచనాలు. అయితే అందులో ఒక్క మాట నేను ఈ రాత్రి చెప్తున్నాను. అమూల్యమైనవి అనే వాటిని గురించి ఈ రాత్రి మీకు ధ్యానపూర్వకంగా విలువైన మాటలు యేసు నామములో మీ అందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఇంకో పరిభాషలో చెప్పాలంటే అమూల్యమైనవి అని వాటిని మనం ఎప్పుడు అంటూ ఉంటామంటే, చాలా విలువైనవి, చాలా కాస్ట్లీ అన్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద మనం కేంద్రీకృతం, ఆ దృష్టి నిలబెడతాం. ఖచ్చితంగా మనసు పెట్టి అమ్మో ఇవి చాలా వాల్యుబుల్ అని ఖచ్చితంగా వాటి మీద మనం శ్రద్ధ నిలుపుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటిని కొనుక్కున్నారు, లేకపోతే ఒక ఇంటికి సంబంధించిన స్థలాన్ని మీరు కొనుక్కున్నారు. అందులో గృహం నిర్మించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆ ఇంటికి సంబంధించిన ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం కొరకే ఆ ఇంటి డాక్యుమెంటరీ, ఆ దస్తావేజులు చాలా వాల్యూ, చాలా విలువైనవి. వాటిని మనం చాలా భద్రంగానే దాస్తూ ఉంటాం. అలాగే ఇంటికి సంబంధించిన ఆ లోన్ కొరకైనా మనం ప్రయాసపడినా ఆ డాక్యుమెంటరీ అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా విలువైన వాటిని మనం చాలా భద్రంగానే దాచుకుంటూ ఉంటాం. మీ ఇంట్లో కూడా బంగారం విలువైన వాటిగా ఎంచే వాళ్ళు ఉన్నారు. ఆ బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచరు, కానీ ఎంతో భద్రంగా వాటిని దాస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రభు చెప్తూ, ఆయన అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, స్థిరమైన పునాది కలిగిన రాయి అని ప్రభు గురించి ఈ మాటలు చెప్తా వచ్చాడు. నిజమే, మనం ఆరాధించే దేవుడు అమూల్యమైన దేవుడే, చాలా విలువైన వాడే. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని లేఖనాల్లో రాయబడుతూ వచ్చిన మాటలు చూస్తాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మెన్షన్ చేస్తే ఏమన్నాడంటే, పరలోక రాజ్యం ఒక మంచి ముత్యముల్ని కొనవెతుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. గతంలో మీకు అమూల్యమైన ముత్యం గురించి కూడా చెప్పాను. ఈ ముత్యము ఎంత విలువగా ఉంటుందంటే వెలపెట్టి కొన్నాడంట ఆ ముత్యాన్ని. నిజంగానే ఆ ముత్యం ఎవరో కాదు, నీవు నేనే అని మీకు చెప్పాను. ఇప్పుడు దేవుడు అమూల్యమైన వాడిగా ఉన్నారు. అలాగే తన బిడలమైన మనల్ని కూడా
అమూల్యము లాంటి ముత్యాలుగా కూడా ఆయన ఎంచుతూ ఉన్నాడు. కనుక అదే కదా బైబిల్లో మనం చూసేది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించాను. అంటే పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో తన పిల్లలు కూడా అలా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నాలో ఉన్న క్రీస్తుని పోలి నడుచుకోండి అన్నాడు పౌలు. ఇప్పుడు అమూల్యమైన రాయి ప్రభువైన యేసుక్రీస్తు అయితే మనల్ని కూడా దేవుడు అమూల్యము లాంటి ముత్యాలుగా ఆయన మనల్ని కొన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితం, ఈరోజు మానవుని యొక్క విలువ మనిషికి అర్థం కావట్లేదు. దేవుడు ఇచ్చిన ఈ వాల్యుబుల్ లైఫ్, చాలామంది ఆ విలువ వాళ్ళకి తెలియక భవిష్యత్తుని వాళ్ళ చేతులతో వాళ్ళే పోగొట్టుకుంటున్న సందర్భాలు నేటి సమాజంలో, సంఘాలలో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చూడండి, ఆ పిల్లోడిని ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు. ఇప్పుడు అందులోకి జూన్ నెల స్టార్ట్ అయింది, స్కూల్స్, కాలేజెస్ రీఓపెనింగ్. ఎంతో వాళ్ళు విలువ పెట్టి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. అవసరమైతే ట్యూషన్ పెడతా ఉంటారు, ఎక్స్ట్రా క్లాసులు, ఏ విధంగా ఏం కావాలో ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆ పిల్లోడు భవిష్యత్తు చదువు మీద ఆధారపడి ఉందని కనీసం ఆ చదువుకి కొంచెం కూడా వాల్యూ ఇవ్వక, శ్రద్ధగా చదువుకోకుండా సమయం అంతా మిస్యూజ్ చేసుకుని చివరికి బాధపడే బిడ్డలు ఎందరో సమాజంలో ఉన్నారు. అలాగే ఉద్యోగాలు చేసే బిడ్డలు ఒక ఉద్యోగం వాళ్ళకి విలువగా ఎంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జీవన ఆధారం ఎన్నో ఉన్నవి, వాటిని విలువగా ఎంచుకుంటున్నారు. మంచిదే. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను అమూల్యమైన రాయిగా ఉన్నాను. అలాగే మిమ్మల్ని కూడా వెల పెట్టి మిమ్మల్ని కొన్నాను. ముత్యం లాంటి మిమ్మల్ని కూడా నేను, అమూల్యం లాంటి ముత్యాల లాంటి మిమ్మల్ని నేను కొన్నాను. ఈరోజు మరి అమూల్యమైనవి ఏవో బైబిల్ గ్రంథంలోంచి ఒక ముచ్చటగా ఒక 3 మాటలు, లేకపోతే సమయం ఉంటే 5 మాటలైనా మీకు ఈ రాత్రి చెప్పాలని నేను ఆశపడుతున్నా. అమూల్యమైనవి ఈ భూమి మీద చాలా ఉన్నవి. అయితే బైబిల్లోంచి ఒక క్రైస్తవుడికి అమూల్యమైనవి ఏవో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మీరు వెంటనే ఆలోచన వచ్చేసి ఉంటుంది మీకు ఇప్పటికీ. వెంటనంటే ఈ పాల్ ప్యాకెట్లు వస్తూ ఉంటాయి, హెరిటేజు, పేర్లు చెప్పండి అయ్యా. హెరిటేజు పాల్ ప్యాకెట్ల పేర్లు, హెరిటేజు అసలు పాలు వాడితే కదా మీరు, విశాఖ, ఇప్పుడు లేటెస్ట్గా అమూల్య కూడా వచ్చిందంట మరి కదా. ఆ పేరు ఉంది, నేను చదివాను, అందుకే చెప్తున్నా. సో చాలామంది పిల్లల పేర్లు కూడా అమూల్య అని పెట్టుకుంటారు. సో విచిత్రమైన సంగతి చెప్తాను. ఒకసారి అందరూ పేరు గురించి వచ్చింది కాబట్టి సందర్భం ఖచ్చితంగా చెప్పాలి. హల్లెలూయా అనండి ఒకసారి. ఒక కుటుంబ సభ్యులు, దేవుడు వారికి మొట్టమొదటిగా అమ్మాయిని ఇచ్చాడు, తర్వాత అబ్బాయిని ఇచ్చాడు. పాప పుట్టింది, రోజులు గడుస్తూ ఉన్నాయి. మేబీ ఇంచుమించు 10 నెలల వరకు కూడా ఆ పాపకి పేరు సెట్ అవ్వలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సెలెక్ట్ చేస్తూనే వచ్చారు, ఏం పేరు పెడదాం. పుట్టిన నెల రోజుల్లో పేరు చూస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా, మరి ఎందుకు చాలా కాలం పట్టేసింది. మొత్తం మీద ఫస్ట్ బర్త్డే కల్లా పేరు పెట్టేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం పేరు పెట్టారంటే అమూల్య అని పెట్టారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నిజమే కదా, అమూల్యమైనవేవో ఈరోజు మీకు ఒక 5 విషయాలు, ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని నమ్ముకున్న కుమారులకి, కుమార్తెలకి. మీరు భూమి మీద జీవిస్తున్న మనకి డబ్బు వాల్యుబుల్లే, బంగారం వాల్యుబుల్లే, డాక్యుమెంటరీ వాల్యుబుల్, ఇవి ఈ భౌతికమైనవి. అయితే స్పిరిచువల్గా, ఆత్మీయంగా నీకు అమూల్యమైనవి ఏవో ఒక 5 విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చదవండి. మొదటి మాట, పేతురు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం 4వ వాక్య భాగంలో ఈ విధంగా రాయబడుతూ ఉన్న మాటలను ఒకసారి మీరు గమనిస్తారు. పేతురు రాసిన 2వ పత్రిక అండ్ 1వ అధ్యాయం అండ్ 4వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. ఆ మహిమ గుణ సైమలను బట్టి
ఆయన మనకు అమూల్యములను ఆయన మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కొట్టిదేదో గట్టి కొట్టండి అయ్యా. ఓకే, రైట్. మొదటి మాట అమూల్యమైన వాగ్దానములు. అమూల్యములైన వాగ్దానములు. ఒక క్రైస్తవుడికి అమూల్యమైనవి ఏంటి అంటే వాగ్దానాలు. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే చాలా వాగ్దానాలు ఉన్నాయి, వందల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఎలాంటివో తెలుసా? ఏదో డిసెంబర్ 31వ తేదీన ఆ ప్రామిస్ కార్డ్ తీసుకొచ్చి అలా బైబిల్లో పెట్టి మళ్ళా డిసెంబర్ 31వ తారీఖు వరకు ఆ ప్రామిస్కి సంబంధించిన సూచనలు కానీ ఏమీ లేకుండా అట్లా మనం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అది అమూల్యమైనది, వాల్యుబుల్. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, వాగ్దానం చేసిన దేవుడు పూర్తి చేయాలి. మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నీకంటూ ఒక వాగ్దానం ప్రభు చేశాడంటే అది డెఫినెట్లీ ఖచ్చితంగా జరుగుతుంది. మన మందిరానికి వచ్చే ఒక సహోదరే, ఆ సంవత్సరం ఆమెకు వాగ్దానం వచ్చిందంట, నిన్ను విడువను ఎడబాయను అని ఒక వాగ్దానం వచ్చిందంట. ఆ సంవత్సరం చాలా కష్టాల గుండా వారు వెళ్ళారంట. లాస్ట్లో 31st వాచ్ సర్వీస్లో ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇన్ని కష్టాల గుండా నేను వెళుతున్నప్పుడు దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు, ఆదుకున్నాడు, కాపాడాడు. ఇదంతా ఎలాగంటే వాగ్దానం ఎఫెక్ట్ అండి అన్నది ఆమె. స్తోత్రం చెప్పండి. ఏం ఎఫెక్ట్ అంట? చెప్పండి. వాగ్దానము ఎఫెక్ట్. నిజమే, ప్రామిస్లో అంత శక్తి ఉంది. ఏదో ఒక కార్డు మీద ప్రింట్ చేసి ఇచ్చింది అలా మీరు చదవకూడదు. అది దేవుని మాట, శక్తి కలిగిన దేవుని మాట. ఆకాశం గతించిన, చెప్పండి, భూమి గతించిన నా మాటలైతే గతించవని ప్రభు చెప్పాడు. అందుకని వాగ్దానాన్ని నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే, వాగ్దానాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే అది వాల్యుబుల్, అది అమూల్యమైనది. అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయట మనకి. వాగ్దానములన్నీ మన పట్ల అవును అన్నట్లుగా ఉన్నాయి. శుభకరమైన వాగ్దానాలు ఎన్నో దేవుడు మనకిచ్చాడు. వాటన్నిటిని నువ్వేం చేయాలంటే అమూల్యమైన వాటిగా నువ్వు ఎంచుకోవాలి. ఈ సంవత్సరం దేవుడు మన మినిస్ట్రీ పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం చెప్పండి, నేను నీకు అద్భుతాలు చేసేదను. నేను అద్భుతాలు చేస్తాను అంటే, అద్భుతం అంటే నువ్వు అనుకున్నట్టు జరగటం అద్భుతం కాదు, నేను అనుకున్నట్లు జరగటం అద్భుతం కాదు, మనం అనుకోనది జరగటమే అద్భుతం. ఆమెను చెప్పండి ఒకసారి. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా? మనం ఎక్స్పెక్టేషన్ చేసుకునే కాదట. మరలా నాకు ఈ 5 నెలలు అయిపోయిన ప్రభు, వాగ్దానమేమో అద్భుతం అన్నావు, పరిస్థితులేమో ఇలా ఉన్నాయి, ఏంటి ప్రభు అంటే, నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది నెరవేరుస్తాను. ఆమెను చెప్పండి ఒకసారి. అసలు అద్భుతం అంటే మనం అనుకున్నది కాదట, ఆయన అనుకున్నది ఒకటి ఉంటుంది మన పట్ల. అందరి పట్ల ఒక తలంపు దేవుడికి ఉంటుంది. ఆయన అనుకున్నట్లుగా చేయటమే అద్భుతం. ఎప్పుడు ఎన్నడూ జరగని కార్యాలు ఖచ్చితంగా తన పిల్లలకి దేవుడు చేస్తాడు. అయితే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి వాగ్దానాలు నెరవేర్చబడతాయి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, అయ్యగారు 2024 అయిపోయింది, 2025 కూడా సగం రోజులు, 5 నెలలు అయిపోయి 6వ నెలలో ఈరోజు అప్పుడే 7వ తారీఖు వచ్చేసాం అయ్యగారు, ఏమండి వాగ్దానం అయితే ఏమీ జరగట్లేదండి అయ్యగారు అని చాలా సందర్భాల్లో మీరు కలవరపడిన సందర్భాలు, వ్యక్తిగతంగా బాధపడిన సందర్భాలు ప్రతి వారిలో చోటు చేసుకుంటాయి. అయితే నువ్వు అలాంటి సమయాల్లో చేయవలసిన పని ఏమిటంటే, నీకు ఇచ్చిన ప్రామిస్ ఉందే, ఆ వాగ్దానం అమూల్యమైనదని ఎంచు, అది చాలా విలువైనదిగా నువ్వు భావించు. తప్పకుండా దేవుడు ఆ ప్రామిస్ నీ పట్ల నెరవేరుస్తాడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేఖనాల్లో ఈ మాటలు ఒకసారి దయచేసి చదువుదామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి
ఈ మాటలు ఒకసారి చదవటానికి ఇష్టపడదాం. రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 56వ వాక్యాన్ని చూద్దాం. రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 56వ వాక్యం. తాను చేసిన వాగ్దానములన్నిటిని బట్టి ఓకే, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాలలో ఆ మాట టిక్ చేసుకోండి, ఒక్క మాట కూడా తప్పిపోలేదు. ఒకసారి అందరూ ఆమెనంటారా? అయిపోయింది. ఒక్క మాట అయినా తప్పిపోలేదు, ఒక్క మాట కూడా తప్పిపోలేదు. అంటే ఆయన ఇచ్చిన ప్రతి మాట జరిగింది అని అర్థం. ఈరోజు నా ఆశ ఏమిటంటే, నా ప్రార్థన ఏంటంటే, నా ఆలోచన ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏది తప్పిపోయేటట్లుగా చేసేవాడు కాదు, ప్రతిదీ నెరవేరుస్తూ ఉంటాడు. పరిచర్యలో ఎన్నో చేశాడు ఆయన. ప్రతి సంవత్సరం ప్రామిస్ ఇచ్చాడంటే అది డెఫినెట్లీగా జరిగించుకుంటూనే వచ్చేవాడు. ఈరోజు కూడా నీకు ప్రభు గుర్తు చేస్తున్నాడు, ఏ వాగ్దానం కూడా తప్పిపోదు, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వు ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకో, అడుగు, ప్రభువా నువ్వు ఈ మాట నాకు ఇచ్చావు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కనుక తల్లిదండ్రులు పిల్లలకి మాట ఇస్తారు. రే బాబు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవా, నీకు సైకిల్ కొని పెడతావు అని అంటాడు వాళ్ళ నాన్న. ఏదో వాడు బాగా చదువుతాడనే ఉద్దేశంతో అంటాడు. మొత్తం మీద వాడికి ఫస్ట్ క్లాసులో వచ్చేస్తుంది, పట్టుదలతో చదువు ఉంటాడు. నువ్వైనా మర్చిపోతావేమో కానీ వాడు మాత్రం మర్చిపోడు. డాడీ నాకు సైకిల్ ఫస్ట్ క్లాస్లో అంటాడు. ఖచ్చితంగా ఆడు చెప్పిన మాట మళ్ళీ గుర్తొచ్చి, అవును కదా, వెంటనే కొనిస్తాడు తండ్రి. దేవుడు కూడా నీకు ఒక మాట ఇచ్చాడు, మరి ఆ మాట నువ్వు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి చెప్పాలి ప్రభు దగ్గర. ప్రభు ఈ మాట నాకు ఇచ్చావు, ఖచ్చితంగా నెరవేర్చు. ఇందులో మీకు సందర్భ సహితంగా కొన్ని వాగ్దానాలు మీకు గుర్తు చేస్తాను, ఓకేనా? సందర్భాన్ని బట్టి మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు, అద్దెంట్లో ఉంటున్నారు, సొంత గృహాలు కావాలి, వాగ్దానాలు ఉన్నాయి కదా. నీ నీతికి తగినట్లు చెప్పండి, నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. అంటే అద్దెంట్లో ఉన్న వాళ్ళకి సొంత గృహాలు ప్రభు ఇస్తాడు. నీతికి తగినట్లే వర్ధిల్ల చేస్తానని నేను ప్రామిస్ ఇచ్చాడు. సరే, మీరు ఉంటున్న ఇంట్లో భయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటున్నారు, రాత్రులు నిద్ర పడట్లేదు, ఏదో దెయ్యం వచ్చి తొక్కినట్లు అనిపిస్తుంది, ఏదో అసలు నిద్ర పడట్లేదు, కలవరాల మధ్యలో ఉన్నారు. వాగ్దానం ఉంది కదా, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవుతుంది అన్నాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు అన్నాడు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు అన్నాడు. అపాయం నీ వద్దకు రాదు అన్నాడు. ఇన్ని మాటలు ఇచ్చాడు కదా, అవి నువ్వు గుర్తుపెట్టి ప్రార్థన చేయాలి. సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చితక తొక్కి ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చానన్నాడు ప్రభు. ఆ వాగ్దానం చెప్పి ప్రార్థించాలి. ఇది ఇల్లు కోసం. సరే, ఇంకొక కోణంలో మాట్లాడతాను, ఆరోగ్యము అనండి. చాలామంది బలహీనలై సిక్ అవుతూ ఉంటారు. వెంటనే నీకు వాగ్దానాలు గుర్తు రావాలి. ఏమని తెలుసా? మలాకీ 4:2 ఏముంది వాగ్దానం? తన నామమందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కొవ్విన దూడ గంతులేసినట్లుగా గంతులేస్తారంట వాళ్ళు. మలాకీ 4:2 అదే ఉంది. తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యం తన పిల్లలకి ఎప్పుడు దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. అందుకని నీకున్న బలహీనతలు ఏర్పడుతున్నప్పుడు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు వెంటనే వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలా. ప్రభా, ఆరోగ్య విషయాల్లో ఈ వాగ్దానం నాకు ఇచ్చాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఇన్ని ప్రామిస్లు ఉన్నప్పుడు నువ్వు కలవరపడకుండా ఆ అమూల్యమంటి ఆ వాగ్దానాన్ని నువ్వు చెప్పి ప్రార్థన చేయాలి. ఇప్పుడు డాక్టర్ చెప్తా ఉంటారు, అమ్మా ఈ ట్యాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా మీరు వేసుకోవాలని చెప్తారు. అది ఎంతగా నువ్వు గుర్తుపెట్టుకుని ఆ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎంత ఇష్టపడతావో, అలాగే దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇచ్చాడు.
ఆ ప్రామిస్ నీకు ఎప్పుడు గుర్తుండాలి. ఈ మాట నాకు ఇచ్చాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. యేసు నామములో అలాంటి ఆరోగ్యవంతులుగా ప్రభు మిమ్మల్ని అందరినీ మలచునుగాక. ఇక వివాహం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. వాగ్దానం గుర్తు రావాలి నీకు. ఏమన్నాడు? దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అది ప్రామిస్. ఖచ్చితంగా ఈ ప్రామిస్ కొరకు ప్రార్థన చేయాలి. ఇందాక ఒక సెక్రటరీ గారు వచ్చారు. ఉద్యోగం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వివాహ వయసు వచ్చింది, సంబంధాలు వెతుకుతున్నారు. అయ్యా సెట్ అవ్వాలయ్యా. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయటమే, దేవుడు చేయటానికి సమర్థుడే. రైట్. ఇక వివాహమైన తర్వాత పిల్లల కొరకు, సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఈ విషయంలో వాగ్దానం గుర్తు చేసుకోవాలి. ఏమన్నాడు వాగ్దానము? సంతు లేని వారిని ఇల్లాలుగా, కుమారుల సంతోషంగల తల్లిగా. ఖచ్చితంగా వాగ్దానం ఉందంతే. ఆ ప్రామిస్ని గుర్తుండాలి. దేవుడు నా కోసం ఇచ్చాడు ఈ మాట. డాక్టర్లు చెప్పారంట, థైరాయిడ్ ఉంటే పిల్లల్ని కలవటం కష్టమండి. మేడం గారే చెప్పారంట, ఆ హాస్పిటల్కి సంబంధించిన మేడం, చాలా కష్టం అవుతుందండి అని. కానీ ఆ సహోదరు చెప్పిన మాట, ఓకే థైరాయిడ్ ఉంటే పిల్లలు కలవటం కష్టం అవ్వచ్చేమో, కానీ నాకైతే ప్రామిస్ ఉంది. ఆమె చెప్పండి, సంతు లేని వాడిని ఇల్లాలుగా చేస్తానన్నాడు ఆయన. అందులోకి కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నాడు ఆయన. ఆ మాట నేను నమ్మాను. నెరవేర్చబడుతుంది, ఖచ్చితంగా నెరవేర్చబడి. ఎందరికో చేశాడు, సంఘంలో ఈ కార్యం జరిగింది. సంవత్సరాలు అయిపోయినా వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మిమ్మల్ని కూడా ఈ విషయంలో ప్రభు జ్ఞాపకం చేసుకుని సంతాన విషయంలో మేలు చేయునుగాక. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని ప్రభు చెప్పాడు. కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అని చెప్పాడు. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఓకే. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారని ప్రభు చెప్పాడు, చేస్తాడు. ఇక ముందుకు వెళితే సేవకులు అనండి ఒకసారి మీ నోటితో. మరి సేవకులైన మాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు సేవకులకి వాగ్దానం అంటే, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకుంటానన్నాడు దేవుడు. అంటే ఒక్కొక్క సేవకుడు ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇంకొక వాగ్దానం, నీవు నా సేవకుడు, నేను నిన్ను మరిచిపోజానని అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, విశ్వాసులు, ఆత్మీయులు ఎందరో మీతో ఉంటామని అన్నవాళ్ళు కొన్ని సందర్భాల్లో మర్చిపోవచ్చు. కానీ దేవుడైతే తన సేవకుడిని ఎప్పుడూ కూడా మర్చిపోడు. ఈ మాటలు ఒక సేవకులుగా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మీలో చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేయాలా. ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వారానికి ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. మీరు ప్రయాణాల్లో ఈ వాగ్దానం చెప్పాలి. నీ రాకపోకలందు నీ దేవుడని యెహోవా నిన్ను కాపాడుతాడు. తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవదూత వాళ్ళని చేసుకోవాలి. ఓకే. ఇంకొక వాగ్దానం మీకు బైబిల్లోంచి గుర్తు చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు చదవాలని కోరుతున్నాను. మనకి జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే ఒక పని మనం చేయాల్సి ఉంది. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు.
అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి మ్, సందేహింపక దేవుని మహిమపరిచి ఓకే. ఆయన వాగ్దానం చేసిన దాన్ని రోమిలికి రాసిన నెరవేర్చడం పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఓకే, రైట్. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. చదవండి. ఆ విశ్వాసం వలన ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి దేవుని గూర్చిన వాగ్దానాల గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆ ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి నమ్మి. ఆమేనని చెప్పండి ఒకసారి. అంటే నీ వాగ్దానాలన్నీ నీ పట్ల దేవుడు నెరవేర్చాలంటే నీలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, అప్పటికే 75 ఇయర్స్ వాగ్దానం ఉంది, 25 ఇయర్స్ అయిపోయింది, జరగట్లేదు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మడంతే. అద్భుతం. ఆ విశ్వాసం, ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలటానికి సమర్థుడని రూఢిగా నమ్మారట. అంటే మన నమ్మకంలో ఇక ఏమాత్రం తేడా ఉండకూడదు. నమ్మకాలు ఎలా ఉంటాయంటే అయితే అటండి, లేకపోతే ఇటు, అట్లా కాదు. ఖచ్చితంగా రూఢిగా అంటే కన్ఫర్మ్ చేస్తాడు. ఈ నమ్మకాన్ని బట్టి యేసు నామములో మీకు జరుగునుగాక. ఇప్పుడు చాలామంది చదువుల కోసం, ఇప్పుడు జూన్ నెల స్టార్ట్ అయింది కదా, చాలామంది స్టడీస్ కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాలిటెక్నికల్ అనుకున్న వాళ్ళు కొంతమంది, ఇంటర్మీడియట్ అని కొంతమంది ఐటీఐ, కొంతమంది జిఎన్ఎం, రకరకాల ఆలోచనలు. వెంటనే నీకేం గుర్తు రావాలంటే వాగ్దానం గుర్తు రావాలి. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నీ ఎందుకు గుప్తమై ఉన్నా కదా నాకు చెప్పావు కదయ్యా, నేను నమ్ముతున్నాను, నాకంటే ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి అయ్యా, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద కూర్చోబెడతానన్నాం. ఈ వాగ్దానం నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా పిల్లల్ని కన్నా తల్లులకి ఈ మాటలను చెప్తా ఉన్నాను. వాగ్దానం అంటే గుర్తొచ్చింది. ఒక తల్లి తన పిల్లోడికి ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేస్తే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడంట. ఆ వాగ్దానం ఏంటంటే బహుతరాలకి నేను సంతోషకారకులుగా చేస్తానని. ఆ తల్లి ఆ వాగ్దానం నమ్మింది. ప్రభా, నువ్వు మాటిచ్చావు, నా పిల్లల్ని అయితే నువ్వు మర్చిపోయేవాడు కాదు. సంవత్సరాలు అయిపోతున్నాయ్యా, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెడతానన్నావు, బహుతరాలకి సంతోషంగా చేస్తానన్నావు. ఎప్పుడు చేస్తావు ప్రభా? మా పరిస్థితులు చూస్తే అంతంత మాత్రమే. ఎప్పుడు జరుగుతుందయ్యా ఈ వాగ్దానం? మొత్తం మీద కళ నెరవేరినట్లు, ఆ సహోదరికి దేవుడిచ్చిన వాగ్దానం వారి పిల్లల పట్ల నెరవేర్చినట్లు ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ఈ పరిచర్యలో కూడా మేము వాగ్దానము నమ్మి దేవుని సేవకు వచ్చినప్పుడు అంధకారంలో మరుగైన ధనం నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. నీకంటే ముందుగా నేను వెళతాను, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను. ఈ వాగ్దానాలు నమ్మం మేము. అవన్నీ కూడా దేవుడు పరిచర్యలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇక రాబోయే కాలంలో కూడా మరింతగా వాగ్దానాలన్నీ మన పట్ల జరుగునుగాక. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఈ మిగిలిన 6 నెలల కాలంలో త్వరగానే అద్భుతాలు దేవుడు ప్రారంభించునుగాక. ఇక సెకండ్ వన్, రెండో మాటలకు వచ్చేస్తాను. అమూల్యమైనది ఏది? ఒకటి చెప్పండి, వాగ్దానము. అమూల్యములని వాగ్దానం. రెండో మాటలకు వస్తున్నాను. కీర్తనల పుస్తకం 36వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. కీర్తనలు 36 7వ వాక్య భాగాన్ని గమనిద్దాం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా 36:7 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. చాలు. రెండవదిగా అమూల్యమైనది ఏది అనంటే కృప. అమూల్యమైన కృప అంటే ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళకి, మనుషులుగా మనకి ఎన్నో వాల్యుబుల్ ఉన్నాయి. అయితే ఆత్మీయంగా స్పిరిచువల్గా చెప్పుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యము, దేవుడు నీకు ఇచ్చిన వాల్యుబుల్ ఏంటంటే కృప.
అనండి ఒకసారి, నోటితో పలుకుదాం ఈ మాట, కృప. నిజంగానే దేవుడు కృప చాలా ఉన్నతంగా ఉంటుందండి. అందరి పట్ల దేవుడికి ఒక తలంపు ఉంటుంది, ఒక కృప దేవుడు ఇస్తాడు. ప్రతి వారికి వారు వంతు ప్రకారంగా చిన్న చిన్న కృప ఇస్తాడు దేవుడు. మనం ఏం చేయకూడదంటే కృపను పోగొట్టుకోకూడదు, కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. కృప ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూనే ఉండాలి. నా ప్రార్థన, సంఘంలో అందరికీ ఇచ్చిన కృప అంతము వరకు కాపాడబడుదుముగాక. నా ఆలోచన ప్రకారంగా చెప్తున్నాను. బైబిల్లో ఈ మాట ఉంది, దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృప విస్తరింపచేసి ఉన్నాడు అన్నాడు. అంటే దేవుడు కొంతమందికి ఎంత కృప ఇస్తాడంటే, నాకు ఒక స్నేహితుడు పరిచయం, ఎంత కృప దేవుడు ఆ కుమారుడికి ఇచ్చాడంటే, వాళ్ళ నాన్న ఆ పిల్లోడు పుట్టినప్పుడు చెప్పాడంట, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ నాన్నగారికి. ఆయన పేరు అబ్రహాం గారు. 2 పిల్లలు, ఒక ఆయన పేరు బెన్హిన్, మరొకటి పేరు డానియేల్. ఈ 2 పేర్లు పెట్టాడు వాళ్ళ నాన్నగారు. ఆ పిల్లోడు పుట్టినప్పుడు ఈ గుత్తు ఉంటుంది కదా, ఈ చెయ్యి, ఈ గుత్తు లేదు, ఇక్కడికి లేదు. ఆ పిల్లోడు పుట్టినప్పటికి మామూలుగానే పుట్టాడు. వాళ్ళ నాన్న చూసి వాళ్ళిద్దరు పిల్లల్ని గమనించి, ఒరే పని చేయి, నువ్వు కీబోర్డ్ నేర్చుకో, ఎందుకంటే ఈ గుర్తు లేదు కాబట్టి ఒక చేతితో కీబోర్డు ఒక చేతితో వాయించవచ్చు కదా, ఒక చేతితో వాయించేసుకోవచ్చు. తబలా వాయించాలంటే చెప్పండి, 2 చేతులు కావాలి. 2 చేతులు లేకపోతే తబలా వాయించలేదు, కష్టమైపోతుంది. అందుకని వాళ్ళ నాన్న ఏం సలహా ఇచ్చాడంటే, నువ్వు మాత్రం ఒక చెయ్యి ఉంది కాబట్టి నువ్వు కీబోర్డ్ నేర్చుకోరా, పెద్దోడేమో తబలా వాయిస్తాడు అని ఆ తండ్రికి 2 కొడుకులు, ఒకడు తబలా ఒకడు కీబోర్డ్ కొరకని పంపించారు. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ పిల్లోడు అనుకున్నాడంట, నాకు చెయ్యి లేకపోయినా నేను చేయలేని పని అంటే ఏదో ఉండకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి, మీరు కూడా ఇలా అనుకోవాలి. ఒకసారి అందరూ నాతో చెప్తాం, మీద నాకు చెయ్యి లేకపోయినా. అప్పుడు మాట్లాడరు మీరు, నాకు చేతులు ఉన్నాయండి బాబా మళ్ళీ చేయలేకపోతా అంటారు అంటారు. చెప్పండి, నాకు చెయ్యి లేకపోయినా నేను చేయలేని పని అంటూ ఏది ఉండకూడదు. ఆమెనండి. ఆయన అదే అనుకునేవాడు. చెయ్యి లేకపోయినా ఎంత అద్భుతంగా డ్రైవింగ్ చేస్తాడండి, చెయ్యి లేకపోయినా ఎంత అద్భుతంగా వంట చేస్తాడండి, చెయ్యి లేకపోయినా ఎంత అద్భుతంగా టైలరింగ్ మిషన్ కొడతాడండి. అసలు ఎన్ని టాలెంట్లు ఇచ్చాడంటే దేవుడు, ఎన్ని తలాంతులు ఇచ్చాడు. ఏం కృప అనుకుంటేవాడు నేను. కృప దేవుడు ఇస్తాడు అందరికీ. కానీ స్నేహితులతో ఫ్రెండ్షిప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇంత కృప దేవుడు ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకోలేదు అనే బాధ. మీరు కూడా దేవుడు మీకు పాటలు పాడే ఎంత తలాంతి ఇచ్చాడు మీకు, ఆ కృప ఉపయోగపడుతుందా? వాయిద్యాలు వాయించే కృప ఉపయోగపడుతుందా? ప్రార్థన చేసే కృప ఉపయోగిస్తున్నారా? ఉపవాసం ఉండటం కూడా ఒక కృప, దాన్ని నిజంగా ఉపయోగకరంగా మార్చుకుంటున్నారా? పరిచర్య చేయటం కూడా ఒక కృప, అందరికీ రాదది, ఖచ్చితంగా యూజ్ అవుతుందా? ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, అమూల్యమైనది ఏదో తెలుసా? కృప. కొంతమందికి సేవకులంటే ఎంతో అభిమానం ఉంటుంది, ఆ అభిమానం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. సేవకుల్ని చూడటం అందరికీ తెలియదు. అకుల్లా ప్రిస్కిల్లాలు చూడండి, సేవకుడి కోసం ప్రాణాలని ఇవ్వటానికి వాళ్ళు తెగించారు. అదొక కృప వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. గనురాలైన స్త్రీకి చూడండి, సేవకుడి యొక్క క్షేమం గురించి ఆలోచిస్తుంది. ఇంటి పైన గది కట్టించి సేవకుడు క్షేమంగా ఉండాలని ఆశిస్తుందా తల్లి? ఎలా కలిగింది ఆ మనసు అంటే అది కృప. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అమూల్యంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇచ్చిన కృప. అందరికీ ఒకే కృప దేవుడు ఇవ్వడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇస్తాడు దేవుడు. దానిని మనం ఉపయోగించుకుందాం, దేవునిలో వర్ధిల్లుదుముగాక. చూడండి, బైబిల్లో ఈ మాట చదివిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనాన్ని గమనిద్దాం. లూకా సువార్త
1:30, మొదటి అధ్యాయం 30 వచనాన్ని దూత గమనిద్దాం. మరియా భయపడకుము, మరియా భయపడద్దు, దేవుని వల్ల నీవు కృప పొంది దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. చాలు. మరియమ్మ గారు పొందుకున్న కృప ఏంటి? చాలు నాన్న, అయిపోయింది రిఫరెన్స్. మరియమ్మ గారు పొందుకున్న కృప ఏంటంటే నిందలు భరించటం. తలల పైకెత్తో సార్ అలెలు చెప్పండి. కొన్నిసార్లు నిందలకి ఎలా ఉంటుందంటే, బైబిల్లో యోబు అంటాడు, నిందలకి నా గుండె పగిలిపోయింది అంటాడు, నా హృదయం బద్దలైపోయింది అంటాడు. ఇప్పుడు మరియమ్మ వివాహం కాకముందే ప్రెగ్నెంట్తో ఉందంటే ఎన్ని నిందలు వేశారు సమాజం. ఎలా భరించిందయ్యా? కృప, ఇంకేం పదం లేదు, అదొకటే. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎంతో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నావు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, ఏ కూటమైనా వెళ్ళిపోతున్నావు. ఇన్ని కూటాలకు వెళ్తుంటే దేవుడు నీకేం చేశాడు అని నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు సమాజంలో. ఆ నిందల మధ్యలో నువ్వు నిలబడటమే కృప. ఆమేనండి. ఒకసారి నిందించే వాళ్ళు ఉంటారు. మరియమ్మ పొందుకున్న కృప అది. అందుకే అన్ని తరాలకి దేవుడు ఆమె ధన్యురాలిగా మార్చాడు. ఇప్పుడు అందుకే ఆ పాటలో ఆ పదాలు ఉంచారన్నమాట. నిందలే అవమానాలే నాకు ఒక మంచిగా మారాయి అని, మారాలంటి బ్రతుకుని మధురంగా మార్చాడు ప్రభు అని. ఖచ్చితం దేవుని సందులో నిందలు, అవమానాలు ఇవన్నీ మరియమ్మ భరించింది. అదే ఆమె పొందుకున్న కృప. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, చిన్న నిందలు వచ్చినా, చిన్న అవమానం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, ఎవరు పడతారండి పాటలు, ఎందుకు వచ్చిందిలే అనుకుంటాం మనం. కాదు, నీకు ఒక కృప దేవుడు ఇచ్చాడు. నువ్వు నిందలు కూడా సహించుకోగలిగిన శక్తిని, భరించగలిగిన శక్తిని, మరి అలాంటి కృప దేవుడు మీ కుటుంబాల మీద విస్తరింప చేయునుగాక. ఎంత శ్రమైన తట్టుకోగలిగిన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇందులో పౌలుకి ఇచ్చిన కృప గురించి చదివిస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15:10. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. అది ఆమేనని చెప్పండి ఒకసారి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కృప ఉంటే ఎక్కువగా ప్రయాసపడతాము. చెప్పండి ఒకసారి, అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. కృప ఉంటే ఎక్కువగా ప్రయాసపడతాము. అంతే. దేవుని పిల్లలు కొన్నిసార్లు మీరు కూడా అనుకుంటూ ఉంటారు, అన్నీ నేనే చేయాలా, అన్నీ నాగే చెప్తాడు పాస్టర్ గారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు అది కృప అంతే. ఆమెను చెప్పండి ఒకసారి. ఏమండి, చేసే వాళ్ళకి చెప్తారా, చేయలేని వాళ్ళకి చెప్తారా? చెప్పండి. అంతే, చేసే వాళ్ళకే చెప్తారు. నీకు ఏదైనా ఒక సంఘం గురించి ఒక బాధ్యత ఉందంటే అది కృప. అంతే, దేవుడు నీకు ఇచ్చిన కృప అది. అందరికి ఇవ్వలా, అందరికి ఇచ్చిన దాని విలువ తెలియదు. నీకు ఇచ్చాడు కాబట్టి సేవకులు భారమైన, పరిచర్య అయినా, ప్రార్థన అయినా, సహవాసం అయినా, ఏదైనా సరే ఎక్కువగా ప్రయాసపడేటట్లుగా ఆ కృప నిన్ను మలుస్తూ ఉంటుంది. పౌలు ఎంత అద్భుతంగా ప్రయాసపడ్డాడండి. ఓ పక్కన శరీరం అంతగా సహకరించదు పౌలుకి, మరుగుజ్జి మనిషి, కానీ ఎంత ఎక్కువగా ప్రయాసపడ్డాడు, ఎంత ఎక్కువగా సంఘాలు కట్టాడు. ఈరోజు నా ప్రార్థన, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ ఇంట్లో ప్రస్తుతం మీకు ఎదురవుతున్న శోధనల గురించి చెప్తున్నాను. ఈ భరించలేకపోతున్నానండి, ఈ కష్టం నా వల్ల కావట్లేదని అనిపిస్తుంది మీకు. కానీ నీకే ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆ భరించగలిగిన శక్తిని నీకు ఇచ్చాడు కనుక, ఆ కృప నిన్ను కృప వెంబడి కృప పొందుకున్నట్లుగా చేస్తుంది, కృపలో వర్ధిల్లినట్లుగా చేస్తుంది. ఆత్మీయులైన మీ అందరి పట్ల
యేసు నామములో కృప విస్తరింప చేయునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారు. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు పడుతున్న చిన్న చిన్న శ్రమల గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక పాప బర్త్డే అంట. బర్త్డే అయితే సేవకుల్ని ఆ ఇంటోళ్ళు పిలిచారు. అయ్యగారు, మా అమ్మాయి బర్త్డే, వచ్చి ప్రార్థన చేసి కేక్ కట్ చేసి చిన్న కూటం పెట్టండి అని. సరేనయ్యా వస్తానని. ఆ పాప ఎక్కడో హాస్టల్లో చదువుకుంటుందట. వాళ్ళ మమ్మీ డాడీ కూడా చెప్పారంట, సరే అమ్మా నీకు పలానా రోజున బర్త్డే ఉంది కదా వచ్చేసే అని చెప్పారట. సరే అనుకుని ఆమె రేపు బర్త్డే అని ముందు రోజే బయలుదేరింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అన్నీ ఆ పాపకి కావాల్సినవన్నీ కొనేసి ఉంచారు. అందరికీ చెప్పేసుకున్నారు, సంఘానికి చెప్పేసుకున్నారు, సేవకులకి చెప్పారు. సేవకులు కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ పాప ముందు రోజే, రేపు బర్త్డే అనగా ముందు రోజే బయలుదేరింది. తెల్లారితే పొద్దున్న వస్తుంది ఇంటికి. ఎక్కడో చదువు నిమిత్తమే హాస్టల్కి వెళ్ళిపోయింది. బయలుదేరి వస్తూ ఉంటుంటే ఆమె వచ్చే ప్రయాణంలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఆ పాప చనిపోయింది. ఎంత బాధను కలిగించే విషయం అంటే, ఆ సంఘములో ఆ ఫ్యామిలీ సేవకులకి ఎంతో నమ్మకస్తులుగా ఉంటారట. ఇంకొక మాటలో చెప్పాలంటే, దైవజనుడు మందిరం కట్టినప్పుడు సగం బాధ్యత వాళ్ళే భరించారంట. అంటే ఫుల్ సపోర్ట్గా ఉండే ఫ్యామిలీ ఆ సేవకి. అలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషాదకరమైన విషయం చోటు చేసుకుంది ఏంటని దైవజనుడు ఎల్లాలా ఏం చెప్పాలో ఆయనకి అర్థం కాక ఆయనే ఏడుస్తూ ఉన్నాడంట. 6-8 ఏడుస్తూ ఉన్నాడంట. ఏంటి ప్రభువా, వాళ్ళు సంఘానికి ఎంత సహకరించిన వ్యక్తులు, ప్రార్థన చేసే బిడ్డలు, అందరికన్నా ముందొచ్చి మోకాళ్ళు వేస్తారు, పరిచర్య చేస్తారు, అన్ని విధాలుగా తోడుంటారయ్యా. ఒక్కగానొక కూతురు, ఆ పాప బర్త్డే రోజున ఇలాంటి విషాదం ఎదురైందండి, యాక్సిడెంట్లో చనిపోవడం. నేను వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి? మేము నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు మీకు అని అన్యులందరూ ప్రశ్నిస్తారు. ఏం చెప్పాలి నేను? చాలా బాధపడ్డారంట. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఆ దైవజనులకి ఒక పాట ఇచ్చాడంట. ఆ పాటే ఈ పాట 6-8. ఓకే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా గీతారాధనలో నీ ఆధారమే, నా వేదనలలో క్షమించనే నీ కృపాదరణ, చప్పట్లు. మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను
చలించనులే, చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయిన నేను చలించనులే, నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతు. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో క్షమించెనే నీ కృపాదరణ, నా వేదనలలో క్షమించెనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ ఆధారమే. హల్లెలూయా. ఏంటి ప్రభా అన్నీ దూరం అయిపోయినాయని ఆ సమయంలో ఆ పాట రాసుకున్న ఆవేదనలో నీ కృపయే నాకు ఆధారం. నిజమే, మన జీవితాల్లో కూడా ఎన్నో హోప్స్ ఉంటాయి, మనకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అనుకున్నవి జరగలేనప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. కానీ కృప ఉంది కదా నీకు, ఎక్కువ ప్రయాసపడటానికి దేవుడు నీకు సహాయము చేయనుగాక. కృప పొందినట్లు కృపాసనం ఎద్దుకు మనం చేరుదుముగాక. గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల జరిగించునుగాక. రైట్, మూడో మాటలోకి వెళ్ళిపోతాను. థర్డ్ వన్, అమూల్యమైనది ఏది? ఒకటి, అమూల్యమైన వాగ్దానాలు. రెండు, అమూల్యమైన కృప. మూడవది, అమూల్యమైన విశ్వాసం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పేతురు పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుతుంది కదా. దానికంటే వెరీ ఇంపార్టెంట్, ఇది అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకి పరీక్షకు నిలిచినదై యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత కలుగునట్లు కారణమవుతుంది. చాలు. మూడవదిగా అమూల్యమైన విశ్వాసం అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, అమూల్యమైన విశ్వాసం. మన జీవితాల్లో అందరికీ విశ్వాసం ఉంటుంది. యేసు నా దేవుడని నమ్ముతున్నారా? ఎందుకు నమ్మట్లేదని నమ్ముతున్నాం. దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అయితే మన నమ్మకం ఎలా ఉండాలంటే, మన విశ్వాసం అమూల్యమైనది. నేను ముందే చెప్పాను, అమూల్యం అంటే చాలా వాల్యుబుల్, విలువైనది అని. అందరిలాగా మన విశ్వాస పరిమాణం ఉండకూడదు. జనరల్గా విశ్వాసులు ఎందరో వస్తుంటారు, అలా కాదు. కానీ మన విశ్వాసంలో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఒక క్వాలిటీ చూస్తాడు. ఇప్పుడు మీరు కూడా వస్తువులు కొనేటప్పుడు దాన్ని ఎట్లాగా చూస్తారంటే, ఆ వస్తువు నెంబర్ 1 క్వాలిటీ. కందిపప్పు ఉంది, దాంట్లో ఎన్ని రకాలు లేవు, దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. వస్తువులు ఉన్న చాలా బోర్డులన్నీ, అన్నిటికీ బోర్డులన్నీ వచ్చేసినాయి మోడల్స్, కానీ క్వాలిటీ ఒరిజినలే. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఏదో దేవుడి మీద ఉంది నమ్మకం అలా కాదు, కానీ అమూల్యమైన విశ్వాసం. ఎలాగో చెప్పనా, అబ్రహాముకు పిల్లలు లేరు, పిల్లోడిని ఇచ్చాడు. ఇచ్చిన పిల్లోడిని దేవుడు బలి కోరాడు, తీసుకెళ్ళి మోరియా పర్వతం అర్పించు. అబ్రహాముకి ఏం విశ్వాసం అండి. నేను అనుకుంటాను, శారమ్మతో చెప్పుండడేమో, దేవుడికి స్తోత్రం. చెప్పుంటే పంపించేది కాదేమో, దేవుడికి స్తోత్రం. ఎంత విశ్వాసమో తెలుసా. బలి అర్పించి ఒకవేళ
నా పిల్లోడు చనిపోయినా ఆ బూడిదలోంచి కూడా దేవుడు నా పిల్లోడిని లేపగలిగిన శక్తి ఉంది. ఎంత ఫెయిత్ అండి బాబు. మన విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే అమూల్యమైన విశ్వాసం అనుకుంటా. అది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత అమూల్యమైందండి. అగ్నిలో వేసేసినా సరే మా దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, మేమైతే మొక్కం. ఏం విశ్వాసం అండి. అంటే అమూల్యమైన విశ్వాసం అనేది ఎలా తెలుస్తుందంటే ఆ యొక్క అగ్ని లాంటి శ్రమల్లో నిలబడ్డారు వాళ్ళు. మన జీవితాల్లో కూడా మన విశ్వాసాన్ని దేవుడు బంగారాన్ని అగ్ని పుటంలో వేసినప్పుడు మేలిమి బంగారం ఎలా అవుతుందో మన విశ్వాసాన్ని కూడా దేవుడు కొన్ని పరీక్షల ద్వారా మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు కావాలని కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుందని. ఆ పరీక్షకు మనం నిలవాలి, గెలవాలి కూడా. యేసు నామములో మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మారునుగాక. కొంచెం గట్టిగా ఆమెనందమా. శతాధిపతికి ఉన్న విశ్వాసం ఖచ్చితంగా మాట ఇస్తే చాలు బాగైపోతాడు. విశ్వాసం 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఒక ఆమె. ప్రభు ఒకటే, కుమారి నీ విశ్వాసం నిన్ను, అంటే నీకు స్వస్థత కార్యం ప్రభు చేయటానికి శక్తిమంతుడు. అయితే మన విశ్వాస పరిమాణం చూస్తాడు ఆయన. నీ బాధ నివారణే నువ్వు స్వస్థత పొంది వెళ్తావని ప్రభు చెప్పాడు. ఖచ్చితంగా విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే, నేను ఎప్పుడు ఇలా అంటాను, మనం విశ్వాసం లెక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రారంభంలో చర్చ్కి వస్తున్నప్పుడు నీ విశ్వాసం ఎలాగంటే ఎల్కేజీ స్టూడెంట్ నువ్వు. 2 ఏళ్ళు అయింది, సెకండ్ క్లాస్లోనో ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసేయాలి. 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు, 5వ తరగతి, మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది, ఖచ్చితంగా 10th క్లాస్లోకి వచ్చేసేయాలి. ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి లెవెల్లో ఎలా చదువుతామో నీ విశ్వాస పరిమాణం కూడా పెరగాలి. దేవుణ్ణి నమ్ముకుని 5 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు అయినా ఇంకా ఎల్కేజీ లాగా ఉంటే నీ విశ్వాసం ఎలా? విశ్వాస పరిమాణం పెరగాలి. అది నీ నుంచి కోరుకున్నాడు దేవుడు. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి కదా. మన జీవితంలో కూడా చేయటానికి సమర్థుడే. అయితే అమూల్యమైన విశ్వాసం నీకు కావాలి. పరిశుద్ధాత్ముడు ఇలాంటి విశ్వాసాన్ని మీకు అందరికి అనుగ్రహించును గాక. ఒకసారి అందరు హల్లెలూయా చెప్తారా? ఎరుకో గోడలు ఎందుకు కూలినాయి చెప్పండి. ఎరుకో ఇప్పుడు చదువుతున్నారు కదా, యెహోషువ గ్రంథం చదువుతున్నారు కదా. యెహోషువ గ్రంథం ఈ నెలలో బైబిల్ క్విజ్ ఉంది కదా, చదువుతున్నాం కదా. అసలు ఎరుకో గోడలు ఎందుకు కూలాయి చూడండి. హెబ్రీ పత్రిక 11:30. హెబ్రీ పత్రిక 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. అంతే, వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కానీ కూలట్లేదండి. విశ్వాసాన్ని బట్టి నీకు అడ్డొచ్చే ప్రతి అడ్డుబండలు దేవుడు కూల్చునుగాక. ఎప్పుడు? నీ విశ్వాస పరిమాణం. ఏదైనా సరే చూడండి, మీరు అభివృద్ధి చెందుతుంటే మీకు ఎన్నో ఆటంకాలు, అయితే నీ విశ్వాస పరిమాణం. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు అంతే. నీకు అడ్డొచ్చే ప్రతి ఆటంకాలు, ప్రతికూలత యేసు నామములో తొలగిపోనుగాక. ఇక 2 మాటలు ఉన్నాయి, త్వరగా చెప్పేసి ముగించేస్తాను. 4వది అమూల్యమైన రక్తం అనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని, మీరు విమోచించబడ్డారని మీకు తెలియదా? చాలు. 4వది అమూల్యమైన రక్తం అనండి. ఒకసారి మీ నోటితో పలకండి అన్నమాట. అంటే దేవుడు యొక్క విలువైన రక్తాన్ని నువ్వు ఎలా ఎంచాలి తెలుసా? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, మచ్చ డాగు కలంకం లేని రక్తం. అది
అందుకే వాక్యంలో చూస్తాం, ఎడ్ల రక్తం కాదు, కోళ్ళ రక్తం కాదు, ఏ రక్తం మనిషిని విమోచించదు, కానీ అమూల్యమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తం ద్వారా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఎంతమందికి ఇంకా కుటుంబాల్లో విమోచన క్రైదనంగా మీ కుటుంబాలు రక్షింపబడలేదో, నువ్వు ఖచ్చితంగా యేసు రక్తాన్ని స్మరించాలి. చూడండి, ఏ ఇంటి మీద యేసు రక్తపు గుర్తులు ఉన్నాయో ఆ ఇంటిని సంహారపు దూత దాటి వెళ్ళిపోయింది, ఏమీ చేయలేదు. ఈరోజు దానికి ఆత్మీయంగా అర్థంగా చెప్పాలంటే, ఏ ఇంటి మీద యేసే కొందరు రక్షింపబడి ఉంటారు, కొంతమందికి రక్షణ లేని వాళ్ళుగా ఉంటారు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభా నా ఇంటి మీద నీ రక్తం ప్రోక్షింపబడాలయ్యా, మా ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందుకోవాలయ్యా. యేసు రక్తంలో ప్రతి దోషము కడిగి వేయబడుతుంది. యేసు రక్తం ద్వారానే మనకి జయం. అలలు ఒకసారి అందరూ చెప్పండి, యేసు రక్తమే. నీకు ఏ బాధ ఉన్నా, అది అమూల్యమైనది. మునుపు దూరస్తులమైన మనం ఇప్పుడు ఆయన రక్తం ద్వారా సమీపస్తులుగా మారాము అన్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా, యేసు రక్తము ద్వారా ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధన్యత మనకు వచ్చింది. ఎంత విలువైనది. మన సాక్షిని కూడా శుద్ధి చేసేది ఆయన రక్తమే. అలాగా ఆయన రక్త ప్రోక్షణలో మనం అందరం పరిశుద్ధపరచబడదుము గాక. ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పనా, మన గురించి ముగ్గురు సాక్ష్యం చెప్తారు. ఎవరో మీ అత్తగారు, మీ ఆడబడుసు, మీ మామయ్య కాదు. మన గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? ముగ్గురు. నీళ్ళు, రక్తము, ఆత్మ. సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు మన గురించి ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు. అందుకే ఆయన రక్తం ద్వారా మన అవిధేయతలన్నీ క్షమించబడాలి, శుద్ధి చేయబడాలి. దేవుడు మనకి కృపనిచ్చునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తా. ఆయన యొక్క అమూల్యమైనది ఏదో మీకు చెప్తా ఉన్నాను. చివరి మాట, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైనది. గుడ్. చివరిది 5వది, గుణవతి అయిన భార్య అనండి. చాలు. గుణవతి అయిన భార్య గురించి ఏమని రాశారంటే, ఆమె అమూల్యమైనది, ముత్యం కంటే వాల్యుబుల్ అంట. అసలు ముత్యము చాలా విలువైంది. ఇప్పుడు ముత్యం కంటే అమూల్యమైన ఎవరంటే గుణవతి అయిన భార్య. కాబట్టి ఇక్కడ స్త్రీలందరికీ, అక్కులందరికీ నేను చెప్పే మాట, దేవుడు మిమ్మల్ని కుటుంబ వ్యవస్థలో ఒక బాధ్యత కలిగిన సహోదరులుగా చేశాడు ప్రభు మిమ్మల్ని. మీరెప్పుడు కూడా గుణవతి అయిన భార్యలాగే ఉండాలి. ఈ గుణవతి అయిన భార్యలో 7 మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె గుణవతి అని ఎందుకని చెప్పారు తెలుసా? ఆమె భర్త ఉన్నాడే, ఎప్పుడు ఆమె మీద మంచి నమ్మకం ఉంటుందంట భర్తకి. ఈరోజు నిజంగా మీరు ఎప్పుడు గుణవతులు అవుతారంటే, మీ భర్త మీ మీద ఎప్పుడు నమ్మిక ఉంచాలి. ఎప్పుడు మీ మీద ఆయనకి అపనమ్మకం రాకూడదు. నా భర్త, నా భార్య ప్రార్థనకి వెళ్తుందంటే ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థనని వంకెట్టి మాట్లాడట్లేదు. మీరు కదలండి, స్త్రీల సమాజం, అమ్మ అందరూ వందనాలమ్మ, అక్కలరు వందనాలమ్మ, ప్రార్థనని వంకెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈరోజు సమాజ స్థితి ఎలా ఉందంటే, పేరు వంక, ఎక్కడికి వెళ్తున్న ప్రార్థనని వంక. ఎన్ని సకబడి వచ్చేస్తారో తెలియదు మనకి. కానీ మీరు మంచి వాళ్ళని నేను భావిస్తున్నాను. గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు భర్తకి ఒక నమ్మకం ఉంటుంది అంతే. అక్కడే ఉన్న చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్తాను. బ్రతుకు దినముల్లో మేలే చేస్తుంది కానీ ఎప్పుడు కీడు చేయదు భర్తకి భార్య. ఈరోజు భర్తల్ని
రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి లాఠీల చేత కొట్టించే భార్యలు ఎంతమంది లేరండి. ఇంకా అలాంటి ఆవిడతో ఏమని కాపురం చేస్తాడు ఆయన చెప్పండి. అలా కాదు, బ్రతుకు దినములన్నిటి మేలే చేస్తుంది, కీడు చేయకూడదు. చీకటిలోనే లేచి ఇంటి వారి కోసం భోజనం ప్రిపేర్ చేస్తుందండి. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయినాయి, భోజనాలు సిద్ధపరిచే వాళ్ళు తక్కువే కదా. కొంతమంది ఉన్నారు చీకటినే లేచి భోజనం సిద్ధం చేసేవాళ్ళు. దీనులకు సహాయం చేస్తుందంట. ఎప్పుడు హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఆమెకి, ఆమె గుణవతి. తర్వాత పని చేయకుండా భోజనం చేయదు. పని సంగతి దేవుడు ఎరిగినండే, ముందు ఒక లాగేసుకోవాలండి బాబా, అలా కాదు, పని చేయకుండా భోజనం చేయదట. నెక్స్ట్, జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందంట. అంటే ఏది మాట్లాడాలో చెప్పండి, ఏది మాట్లాడకూడదో జ్ఞానం నిజంగానే. ఇక చివరిది, ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుందంట. ఇన్ని మంచి లక్షణాలు ఉంటే ఆమెను ఏమంటారో తెలుసా? గుణవతి. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటే తెలుసా? అబీగయీల్లో కనబడతాయి. తన భర్త కోసం ఎంతగా ప్రయాసపడిందండి. ఈరోజు అమూల్యమైనలాంటి వాళ్ళు ఎవరంటే గుణవతి అయిన భార్య. సో మీ కుటుంబాల్లో మీరు అలా ఉండాలని, ఒక ఇంటిని చక్కబెట్టడానికి, ఇంటికి దీపం ఎవరమ్మా? మీరేనమ్మా, ఇల్లాలు. కాబట్టి మంచి గుణవతి అయిన భార్యలుగా మీ కుటుంబాలని కట్టుకోవాలని, బాధ్యత కలిగిన వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. ఒకసారి చెప్పిన పాటని తిరిగి మరలా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సియోన్లో పునాదిని వేసిన వాడు దేవుడే, అది అమూల్యమైన రాయి అని ప్రభు గురించి మాట్లాడాడు. మన జీవితాల్లో కూడా అమూల్యం లాంటి ముత్యాలుగా ప్రభు పోల్చాడు. మానవ జీవితంలో ఎన్నో అమూల్యం లాంటివి ఉన్నవి. అయితే బైబిల్లో అమూల్యమైనవేవో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, అమూల్యము లాంటి వాగ్దానం. వాగ్దానాన్ని ఎప్పుడు వాల్యుబుల్గా ఎంచు. 2, అమూల్యమైన కృప. 3, అమూల్యమైన విశ్వాసం. 4, అమూల్యమైన రక్తం. 5వది, గుణవతి అయిన భార్యే అమూల్యమైనది. ఈ మాటలు దేవుడు సంఘానికి దీవెనకరంగా మార్చునుగాక. అందరూ మోకరించండి, తల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉపవాస కూడిక మనం ముగించుకోబోతున్నాం. యేసయ్య మనకిచ్చిన ఈ వర్తమానం కొరకు 2 చేతులు చాపి బిగ్గరగా ఆగకుండగా స్తోత్రం 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 అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో సియోనులో పునాదిని వేసిన వాడిని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన మూలరాయి. మా జీవితంలో మేము అమూల్యంగా ఎంచుకోవాల్సినవేవో మా ముందు కొన్ని మాటలు మీరు చెప్పారు నాయన, అలాగే ఎంచుకోవడానికి సహాయం చేయండి. వాగ్దానాలు ఉన్నాయి కదా, అవి అమూల్యమైనవి. కృప అమూల్యమైనది. ఎక్కువగా ప్రయాసపడు. ప్రార్థన చేద్దామా, అడుగుదామా దేవుణ్ణి. ఇదిగో అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడాలి. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. అమూల్యము లాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇదిగో గుణవతి అయిన భార్యే ఒక అమూల్యమైన ముత్యం. ఈ మాటలు దీవెనకరంగా మారేటట్లు ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను
అనుభవించెదము. ఓ వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా షమా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసే కనపరచెదము మన నామమును. ఉత్సాహగానము చేసేది కనపరచెదము మన నామమును. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అమూల్యమంటి వాగ్దానం, మాకెన్నో ఇచ్చి నెరవేర్చును. ఆమేన్, ఆమేన్. వాగ్దాన దేశం ఇతరులకిచ్చి నమ్మదగిన దేవుడాయే. వాగ్దాన దేశం ఇతరులకిచ్చి నమ్మదగిన దేవుడా, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారం అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా షమా, షమా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా స్వస్థపరచు దేవా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా 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 యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు యేసు నామములో అద్భుతములు జరుగునుగాక, అమూల్యములంటి వాగ్దానాలు నెరవేరునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. రమ శరమ శరమ రిగిరి మన మన శివర మన శంకర మన యేసు నామములో యేసయ్యా, యేసయ్యా అమూల్యములాంటి కృప ఇవ్వండి నాయనా, అమూల్యమైన కృప ఇవ్వండి నాయనా, కృప ఇవ్వండి నాయనా. యేసయ్య మన కొరకే అనుగ్రహించిన వర్తమానం అంతటి కొరకే చప్పట్లతో ప్రభుకి స్తోత్రమని స్తోత్రం స్తోత్రం. ఈ వర్తమానం మన వినికిడిలో నూరంతలుగా ఫలించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్వరూపి జీవాధిపతి
గుణవతి అనే యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క రాత్రి ఏర్పాటు చేయబడిన శుద్ధీకరణ కోడికలు ఎంతవరకు దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. అమూల్యమైనది ఏంటో తెలియపరిచారు ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృప చూపండి తండ్రి. వాగ్దానాలు అమూల్యములైనవి ప్రభువా, వాటిని మేము నమ్మితే నిశ్చయంగా వాటిని మేము స్వతంత్రించుకుంటాం దేవా. నువ్వు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా నమ్మే విశ్వాసం బిడ్డలందరికీ అనుగ్రహించండి అయ్యా. ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కృపని నాయన. నువ్వు చేసిన వాగ్దానాల్లో ఏది తప్పిపోదు ప్రభువా. యేసు నామములో నీ బిడ్డలందరికీ ఇచ్చిన వాగ్దానాలు అయ్యా అమూల్యమైనవని నమ్మి స్వతంత్రించుకునే కృపనివ్వండి. అలాగునే నాయన కృప అమూల్యమైనదని తెలియపరిచారు. నిందలు భరించడమే కృప ప్రభువా. అయ్యా ఈ భయంకరమైన దుర్దినాల్లో భయంకరమైన నిందలు అవమానాలు ఎదురవుతున్న బిడ్డలందరినీ కూడా కృప పొందే భాగ్యం దయచేయండి. కృపతోనే భరించడానికి సహాయం చేయండి. అలాగనే నాయన నీకు స్తోత్రాలై అమూల్యమైన విశ్వాసం అని తెలియపరిచారై. అగ్ని పరీక్షకు శుద్ధ సువర్ణంగా మార్చబడే అయ్యా విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా ఎలాంటి పరిస్థితులు ఎదురైన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టక అది అమూల్యమైనదిగా అయ్యా అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసంగా మార్చండి. అలాగే అమూల్యమైన రక్తం ఇచ్చి మమ్మల్ని మీరు కొన్నారు ప్రభువా. నిర్దోషమైన నిష్కలంకమైన నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి విమోచింపబడడానికి కృపనిచ్చినందుకు స్తోత్రమయ్యా. అలాగునే నాయన గుణవతి అయిన భార్య అమూల్యమైందని తెలియపరిచారయ్యా. ఇక్కడ నాయన నా తండ్రి అనేక మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ అమూల్యమైన వారిగా మార్పు చెందడానికి సహాయం చేయి. చక్కటి గుణాలు వారికి అనుగ్రహించండి. నిలబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చి వాక్యమును హత్తుకొని అలాగునే వెంబడించడానికి సహాయం చేయి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలందరికీ అనుగ్రహించి రాత్రి క్షేమం ఇవ్వండి. వెగ్గుని లేచి నిన్ను స్తుతించాలి. మరలా ఉదయకాలపు ఆరాధనల కొరకు మమ్మలను మీరు సిద్ధపరచమని సమస్త ఘనతయు మహిమయు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై మనకి కాపాడి నడిపించునుగాక.